మేయర్ బివై రామయ్యకు పదవీగండం ఉందా? సొంత పార్టీ కార్పొరేటర్లే ఆయన పదవి నుండి దిగిపోవాలని కోరుకుంటున్నారా? ఈ రోజు తాడేపల్లిలో జరిగే ఉమ్మడి కర్నూలు జిల్లా మీటింగ్లో కార్పొరేటర్ల అధినేత జగన్ ముందే మేయర్పై దండెత్తబోతున్నారా? మేయర్ను పదవి నుండి దించేయాలని అధినేతను కోరబోతున్నారా? ఇంతకీ నేడు తాడేపల్లి మీటింగ్లో ఏం జరగబోతుంది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. అధికార కూటమి ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు పెద్దగా పట్టించుకున్నట్లు కనపడడం లేదు. పైగా పార్టీలో గ్రూపులు వర్గాలలో ఎవరికి ఎవరు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకులు ఇలా ఉంటే మేయర్ బివై రామయ్యపై కార్పొరేటర్లు కాలు దువ్వుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు నుండే కార్పొరేటర్లు మేయర్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మేయర్పై ఉన్న అసమ్మతిని దృష్టిలో పెట్టుకోరో ఏమో కానీ జగన్ సీనియర్ కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మను ఎన్నికల ముందు మేయర్గా ప్రకటించారు. అయితే మేయర్ రామయ్య రాజీనామా చేయకపోవడంతో సత్యనారాయణమ్మను మేయర్గా ప్రమాణం చేయలేకపోయారు. తర్వాత మేయర్ రామయ్య వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. సత్యనారాయణమ్మను జిల్లా ప్రెసిడెంట్ను చేసి కొంత బుజ్జగించారు. ఎన్నికల్లో ఎంపీగా రామయ్య ఓడిపోయారు. రాష్ట్రంలోనే వైసీపీ అధికారం కోల్పోయింది. తర్వాత పరిణామాలలో సత్యనారాయణమ్మను ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించి ఎస్వి మోహన్ రెడ్డికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. అప్పటి నుండి అడపాదడప కార్యక్రమాలు తప్ప జిల్లాలో పెద్దగా ఏమీ చేసింది లేదు. మేయర్ తన పదవిని కాపాడుకోవడానికి టీజీ వెంకటేష్ ఇంటికి వెళ్లి కలిశాడని, మేయర్ టీడీపీలో చేరుతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మేయర్ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పిన మంత్రి టీజీ భరత్ గురించి మాట్లాడింది లేదు. అంతేకాకుండా మేయర్పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కార్పొరేటర్స్ ను పక్కన పెట్టేసి మెనోపాలిగా మేయర్ వ్యవహరిస్తున్నాడని కార్పొరేటర్లు బహిరంగంగానే విమర్శిస్తూ వచ్చారు. అలా మేయర్పై ఉన్న అసంతృప్తిని డైరెక్ట్గా అధినేత ముందు వెళ్ళగక్కడానికి కార్పొరేటర్లు అందరూ సిద్ధమవుతున్నారు. అధినేత జగన్ మేయర్ను రాజీనామా చేయించకపోతే టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే మేయర్ను గద్దె దింపడానికి కూడా వెనకాడమని ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్లు పెట్టిన సమావేశంలో కార్పొరేటర్లు తేల్చి చెప్పారు. మరి నేడు తాడేపల్లిలో జరిగే ఉమ్మడి కర్నూలు జిల్లా మీటింగ్లో మేయర్దే ప్రధాన టాపిక్గా చర్చించే అవకాశం ఉంది. మరి అధినేత ఏ నిర్ణయం తీసుకుంటాడో, రామయ్యను రాజీనామా చేయించి ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా సిట్రా సత్యనారాయణమ్మను మేయర్ సీట్లో కూర్చోబెడతారో లేక మరెవరికైనా మేయర్గా అవకాశం ఇస్తారో చూడాలి.